హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అఫీషియల్ న్యూస్ అయితే ఇవాళ రావడం జరిగింది. మొత్తం ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామనేది అప్రూవల్తో సహా రిలీజ్ చేసింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. మొత్తం 32,438 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కానున్న త్వరలోనే. మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు అనగా ఏ విభాగంలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది అఫీషియల్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి అఫీషియల్ న్యూస్ అండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, సబ్జెక్ట్ ఏమని ఇచ్చారంటే బోర్డ్ అప్రూవల్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇండికేటెడ్ బై జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ ఫర్ లెవెల్ 1 పోస్టులు. సో లెవెల్ 1 పోస్టులు అంటే గ్రూప్ డి పోస్టులు అండి. సో జోనల్ రైల్వేస్ అలానే ప్రొడక్షన్ యూనిట్స్ ఈ వేకెన్సీస్ని అప్రూవ్ చేసేది రైల్వే బోర్డు ద్వారా అనేసి తెలియజేయడం జరిగింది. సో మరి ఇక్కడ ఈ వేకెన్సీస్లో కొన్నింటికి కొన్ని రకాల పోస్టులకు అయితే రిక్రూట్మెంట్ జరపడం లేదని కూడా చెప్పారు చూడండి. Board has decided that no recruitment shall be made in categories of. సో రిక్రూట్మెంట్ జరగలేదు ఏ కేటగిరీలో అంటే హాస్పిటల్ అసిస్టెంటు, అసిస్టెంట్ డిపోట్ స్టోర్స్, జనరల్ అసిస్టెంటు, అసిస్టెంట్ పోర్టరు, అసిస్టెంట్ క్యాటరింగ్, అసిస్టెంట్ కుక్కు, అసిస్టెంట్ క్యాంటీను, ఆఫీస్ అసిస్టెంటు, అసిస్టెంట్ వర్క్షాపు, అసిస్టెంట్ వర్క్స్ వర్క్షాపు, అసిస్టెంట్ కోచ్ అటెండెంటు, అసిస్టెంట్ ల్యాబ్ మెకానికల్, ట్రాక్ మెయింటైనరు, గ్రూప్ 4. సో ఈ పోస్టులకు అన్నింటికి కూడా రిక్రూట్మెంట్ అయితే జరపలేదు. మరి ఇక్కడ చెప్పినటువంటి ఈ 14 రకాల పోస్టులకు మాత్రమే రిక్రూట్మెంట్ జరుపుతున్నామని ఇచ్చారండి. అవేవంటే పాయింట్స్ మెన్ బి, అసిస్టెంటు, అసిస్టెంట్ బ్రిడ్జు, ట్రాక్ మెయింటైనరు, అసిస్టెంట్ పివి, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ, అసిస్టెంట్ టిఆర్డి, అసిస్టెంట్ ఎస్ఎన్టి, అసిస్టెంట్ లోకోషెడ్ డీజిల్, అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషన్స్, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్షాపు, అసిస్టెంట్ వర్క్షాపు మెకానికల్. సో ఈ పోస్టులు 14 రకాల పోస్టులకు కలిపి మొత్తం 32,438 పోస్టులకి ఈ వేకెన్సీస్కి అప్రూవ్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ వేకెన్సీస్ అప్రూవ్డ్ ఫర్ నోటిఫికేషన్. సో 32,438 వేకెన్సీలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడానికి అప్రూవ్ అయితే వచ్చిందనేసి తెలియజేస్తూ మనకు ఈ న్యూస్ అయితే వచ్చింది. సో ఇందులో హైయెస్ట్ పోస్టులు వేటికి ఉన్నాయంటే ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4 కండి, గ్రేడ్ 4కి 13,187 పోస్టులు ఉన్నాయి హైయెస్ట్. దీని తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ అంటే ఫస్ట్ అండి 5,058 పోస్టులు, పాయింట్స్ మెన్ బి 5,058 పోస్టులు. దీని తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉన్నటువంటి 3,077 పోస్టులు అండి అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్. మరి అతి తక్కువ పోస్టులు ఉన్నటువంటివి ఏవి అనగా ఈ 257 ఉన్నటువంటివి అసిస్టెంట్ పీవే ఇంజనీరింగ్ 257 పోస్టులు తక్కువ. ఇలాగా సో ఒక్కొక్క దాంట్లో అండి అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ 799, అసిస్టెంట్ బ్రిడ్జ్ 301, అలానే అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ 2,587, అసిస్టెంట్ టిఆర్డి 1,381, అసిస్టెంట్ ఎస్ఎన్టి 2,012, అసిస్టెంట్ లోకోషెడ్ డీజిల్ 420, అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్ 950, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ 744, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ 1,041, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ 624. సో మొత్తం 32,438 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయనున్నామనేసి మనకు అఫీషియల్గా న్యూస్ అయితే రావడం జరిగింది. మరిది గ్రూప్ డి నోటిఫికేషన్ డేట్ అయితే ఇవ్వలేదు, ఎప్పుడు రిలీజ్ చేస్తామని. ఈ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావాల్సింది. యాక్చువల్గా మనకు డిసెంబర్ మొదటి వారంలోనే రిలీజ్ కావాల్సినటువంటి నోటిఫికేషన్ ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. మరి ఈ డిసెంబర్ ఎండింగ్లో రిలీజ్ చేస్తారా నోటిఫికేషన్, లేదా జనవరి 2025 మొదటి వారంలో రిలీజ్ చేస్తారనేది వెయిట్ చేయాలి. మరి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మరి మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయని వాళ్ళు సో మరింత మీ యొక్క ప్రిపరేషన్ పెంచుకొని మంచి స్కోర్ సాధించి గ్రూప్ డి పోస్టుని సాధించడానికి మీ యొక్క ప్రయత్నాన్ని అయితే కంటిన్యూ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.